నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లోని విశేషాలు. కోడి రామూర్తి మైదానం నిర్మాణం పనులు తక్షణమే ప్రారంభించి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. కోడి రామూర్తి మైదానం నిర్మాణం పనులు మంగళవారం ఆయన పరిశీలించారు. వర్షం కారణంగా పనులు ఇంకా ప్రారంభించలేదని కాంట్రాక్టర్ కలెక్టర్కు వివరించారు. పనులకు సంబంధించి ఏ మెటీరియల్ ఎక్కడి నుండి వస్తున్నది తెలియజేయాలని ఏఈని ఆదేశించారు. లేబర్ ఎక్కడి నుండి వస్తున్నది ఆయన అడుగగా ఒరిస్సా నుండి వస్తున్నట్లు చెప్పగా పనివారికి సంబంధించిన వారి ప్రయాణ వివరాలు సేకరించాలని ఏఈని ఆదేశించారు. పెద్ద వర్షం పడితే తప్ప పనులు ఆపకూడదన్నారు. ఈ భవనంలో ఏ పనులు జరుగుతాయని ఆయన అడుగగా సీలింగ్, ప్లాస్టింగ్, బ్రిక్ వర్క్స్ ఉందని, భవనంపై మరో ఫ్లోర్ వేస్తామని R&B జాన్ సుధాకర్ ఆయనకు వివరించారు. ఇసుక, ఇటుక, సిమెంట్ ఎంత అవసరమో తెలియజేయాలన్నారు. ప్లాస్టింగ్, బ్రిక్ వర్క్స్ ఎన్ని రోజులు పడుతుందని ఆయన అడగగా నెల రోజులు పడుతుందని ఏఈ చెప్పారు. ప్రతిరోజు ఏ పని ఎంత జరుగుతుందో తెలియజేయాలని డిఈఈ గణపతిరావును ఆదేశించారు. ఇటుక ఎక్కడి నుండి వస్తున్నది ఆయన అడగగా చిలకపాలెం నుండి వస్తున్నదని తెలిపారు. పనులు త్వరితగతిన నాణ్యతతో ఉండాలని తెలిపారు. టాయిలెట్లు, ఎంట్రన్స్ తదితర ప్లాన్లు అందజేయాలని R&B అధికారులను ఆదేశించారు. జూమ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రాంతానికి అవసరమైన జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాలని డిఎస్టీఓను ఆదేశించారు. శ్రీకాకుళం ఆమదాలవలస రోడ్ నిర్మాణం పనులపై చర్చించారు. ఈ పరిశీలనలో R&B జాన్ సుధాకర్, ఈఈఎస్ రవినాయక్, డిఎస్డిఓ శ్రీధర్, R&B డిఈ గణపతిరావు, ఏఈఈ పిటి రాజు తదితరులు పాల్గొన్నారు. గర్భస్థ శిశువుకి పరీక్షలు తప్పనిసరి అయితే లింగ నిర్ధారణ సరికాదని సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆర్ సన్యాసినాయుడు అన్నారు. ప్రజలలో పెరిగినప్పటికీ సమాజంలో ఆడపిల్లపై పురిటిలో ఉన్నప్పటి నుండే వారిపై దాడులు జరుగుతున్నాయని, ఆడపిల్ల అని తెలిస్తే పురిటిలోనే మరియు పుట్టిన తరువాత చంపివేయడం జరుగుతుంది. ఎందుకంటే వారిపై ఉన్న చిన్నచూపు. ఇలా కొనసాగిస్తే రాబోయే కాలంలో ఆడపిల్లని తక్కుముఖం అవుతాయని తెలిపారు. కనుక పిహెచ్సిలలో పనిచేసే ఆశా వర్కర్స్ మరియు ఏఎన్ఎంలు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వారికి తెలియజేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు. చిన్నపిల్లప్పుడే పెళ్లి చేస్తే వారికి వైద్యపరమైన సమస్యలు ఎదుర్కొని చనిపోయే అవకాశం ఉందని తెలిపారు. మహిళలకు సొంత నిర్ణయాలు తీసుకొని వారి కుటుంబాలను సరిదిద్దుకునేలా స్త్రీ పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జి ఇందిరాప్రసాద్, అడ్వకేట్ పి సౌమ్యశ్రీ, మెడికల్ ఆఫీసర్ జగన్నాథరావు, ఎంపీహెచ్ఈఓ పాల్గొన్నారు. జేసీఐ వ్యక్తిత్వ వికాస వారోత్సవాల్లో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ శ్రీ సత్యసాయి పాఠశాలలో వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కార్యక్రమాలను ప్రధానోపాధ్యాయురాలు పట్నాయకుని ఆశలత, డైరెక్టర్ మధుసూదన్ సహకారంతో మంగళవారం నిర్వహించారు. జేసీఐ జోన్ ట్రైనర్ జేసి సంతోష్, శ్రీకాకుళం మెయిన్ ఉపాధ్యక్షులు జేసీ ఉర్లం శివతేజ, జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి జోన్ ట్రైనర్ జేసీ దూసి సంతోష్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను విద్యార్థులంతా అలవర్చుకోవాలని, తోటివారిని, తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించి అటు చదువుతో పాటు క్రీడల్లోనూ సాంస్కృతిక రంగాల్లోనూ రాణించాలన్నారు. సమాజంలో మనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలని, చిన్ననాటి నుండే సమాజ సేవలో తన వంతు పాత్ర పోషించాలని, గురువులు చెప్పే పాఠాలను, సూచనలను పాటిస్తే ప్రతి విద్యార్థి ఉన్నతమైన స్థానంలో నిలుస్తారన్నారు. శ్రీకాకుళం మెయిన్ ఉపాధ్యక్షులు ఉర్లం శివతేజ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఆదర్శవంతమైన విద్యావంతులుగా మారాలని, జీవితాన్ని ఆనందంగా పరోపకారం చేస్తూ అమ్మా నాన్నలను గౌరవిస్తూ బాధ్యతగా కర్తవ్యాన్ని, కొన్ని లక్ష్యాలతో ఆశతో ధైర్యంగా జీవించాలని, అప్పుడే మన కలలను నెరవేర్చుకోవచ్చని, అదే జీవితానికి సార్థకత అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆశలత మాట్లాడుతూ విద్యార్థులు పర్సనాలిటీ డెవలప్మెంట్పై అవగాహన చాలా అవసరమని, ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వంతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిర్వహించడం అవసరమని, విద్యార్థులు ఇష్టపడి చదవాలని, అప్పుడే ఉన్నత ఉత్తీర్ణత సాధిస్తారని, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన పోరాట యోధుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో గాంధీ మందిరంలో స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో తిలక్ 168వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. విగ్రహదాతలు సువ్వారు గాంధీతో పాటు గాంధీ మందిర బృందం జామి భీమశంకర్, నటుకుల మోహన్, పొన్నాడ రవికుమార్,
పైడి హరనాథరావు, పందిరి అప్పారావు, మెట్ట అనంతభట్లు తదితరులు తిలక్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వాతంత్ర పోరాటంలో అతివాద భావాలతో ఉద్యమాన్ని ఉధృతం చేసిన కీర్తి తిలక్కు సొంతమన్నారు. స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినాదించడంతో పాటు వినాయక చవితి, దుర్గామాత ఉత్సవాలను వాడవాడలా నిర్వహించడం ద్వారా భారతీయుల్లో స్వాతంత్రకాంక్షను రగిలించిన మహోన్నతుడు తిలక్ అని కొనియాడారు. భావితరాలు తిలక్ దేశభక్తిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పేర్కొన్నారు. అనంతరం విగ్రహదాత సువ్వార గాంధీని నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మందిర కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024 అన్ని వర్గాల వారికి ఆమోదయోగంగా ఉందని శ్రీకాకుళం జిల్లా వాసులు అంటున్నారు. మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 7వసారి ఆర్థిక శాఖ మంత్రి హోదాలో ప్రవేశపెట్టిన బడ్జెట్కు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం శుభ పరిణామమని కొనియాడారు. పేదవాడికి సొంతింటి కల నెరవేర్చే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఒకేసారి దేశంలో 3 కోట్ల ఇళ్లు కేటాయించడం చరిత్రలో తొలిసారిగా నిలుస్తుందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. విశాఖపట్నం చెన్నై కోస్టల్ కారిడార్ అభివృద్ధికి బాటలు వేయడం, నిధులు కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవన నది పోలవరం ప్రాజెక్టు చేయుటకు కావలసిన నిధులు మంజూరు చేయడానికి బడ్జెట్ సాక్షిగా చట్టసభలో హామీ ఇవ్వడం ఎంతో శుభం కలుగుతుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల ఇంత పెద్ద ఎత్తున నిధులు తీసుకురాగలిగామని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, మహిళలకు, రైతులకు ఆదుకోవడానికి ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. First, for the 7th time, our Honorable Finance Minister Dr. Sitaraman has submitted this financial budget in the Parliament today. So in her presentation, we have noticed that there is some positive note for the development of Andhra Pradesh. So after bifurcation, this has come a positive sign to develop Andhra Pradesh as a whole. Especially, she has given importance to youth, unemployed youth, women and children's welfare. This is a very happy thing to identify thing. And one more thing, she has given importance to the development of our capital city. So we are in the dire need to have a new full-fledged capital city. I strongly believe this kind of budget will certainly boost the economy of Andhra Pradesh and the construction of new capital, which is very much useful to our present youth who is నిరంతరాయంగా నిత్య నారాయణ సేవ నగరంలోని 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాలలో గొండు శంకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ నిరంతరాయంగా కొనసాగుతోంది. నాడు వైకాపా ప్రభుత్వం నిరంకుశ నిర్ణయంతో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను మూసివేస్తే ఆకలి కష్టాన్ని తెలిసిన సామాన్యునిలా గొండు శంకర్ పేద ప్రజలకు అండగా నిలిచారు. తన స్వంత ఖర్చులతో అన్నా క్యాంటీన్ ద్వారా ఉచిత భోజనం అందించే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ నిత్య నారాయణ సేవ నేడు 460 రోజులు పూర్తి చేసుకుంది. తిరిగి ప్రభుత్వ అన్నా క్యాంటీన్ ప్రారంభం అయ్యే వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, శంకర్ ఇచ్చిన మాట తప్పకుండా, నాణ్యతలో రాజీ పడకుండా, అడిగిన వారికి లేదనకుండా ప్రతిరోజు అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు. వంశధార కుడి కాలువ గండిపడి వరి నీట మునిగిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, సిపిఎం పార్టీ నాయకులు వెలమల రమణారావు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఎం ప్రతినిధి బృందం సరుబుజ్జిలి మండలం వంశధార కుడి కాలువ గండిపడి వరి నీటి మునిగిన పొలాలను పరిశీలించారు. గత 10 సంవత్సరాలుగా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా పూడికలు తీయకపోవడంతో, షట్టర్లు పాడైపోవడంతో, కాలువ పూర్తిగా చెడిపోవడంతో కాలువకు గండి పడింది. ఈ గండి ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యానికి ఒక చిహ్నమని వారు విమర్శించారు. గుర్రపు డెక్కల పూడికలు తీయలేదని,
షట్టర్లు పూర్తిగా పాడైపోయాయని, పాడైపోయిన షట్టర్ల స్థానంలో కొత్త షట్టర్లు వేయకపోవడంతో కాలువకు గండిపడిందని వారు విమర్శించారు. ఇసుకలపాలెం, శ్యామలాపురం, కాగితాపల్లి, వీరభద్రపురం, లొద్దలపేట, శాస్త్రులపేట గ్రామాలు వరి నీట మునిగిందని వారు తెలిపారు. కుడి కాలువ గండితో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 400 ఎకరాలకు నష్టం జరిగిందని, గత 5 రోజులుగా నీటిలో ఉండడంతో వరి ఎద కుళ్ళిపోయిందని వారు అన్నారు. నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. రైతుకు పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాలువకు షట్టర్లు బిగించి ఆధునీకరణ చేయాలని వారు డిమాండ్ చేశారు. కౌలు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల నాయకులు ధనంజయ నాయుడు, తొగలపు భాస్కర్రావు, సిఐటియు నాయకులు అదపక రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రతినిధి బృందం వద్ద రైతులు తమ గోడును వెళ్లగెక్కారు. ప్రభుత్వాలు నిర్లక్ష్యం కారణంగానే ఈ గండి వాళ్ళ నిర్లక్ష్యమే ఇవాళ గండికి సహనంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఎకరాకి 25,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలి, రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ పాడైపోయింది షట్టర్ స్థానంలో కొత్త షట్టర్లు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.